ఇప్పుడు బిర్యానీ తయారీకి వెళ్ళిపోదాం. కావాల్సిన పదార్థాలు: చికెన్ 500 గ్రాములు, బాస్మతి రైస్ 2 కప్పులు, ఉల్లిపాయలు 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి, టమాటాలు 2 సన్నగా తరుగు, పెరుగు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2 చెక్క పెట్టినవి, బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్లు, హల్దీ పొడి 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర పుదీనా 1/2 కప్పు, కేసర్ పాలు 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి మరియు నూనె 3 టేబుల్ స్పూన్లు. మొత్తం మసాలాలు: బిర్యానీ ఆకులు, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క. తయారీ విధానం: 1. చికెన్ మారినేట్ చేయడం చాలా సరదాగా చేస్తారు. 2. ఉల్లిపాయలు ఫ్రై చేయడం వలన అంత తికమకగా చేస్తారు. మసాలా తయారీ విధానం: నేను అతి చిలీ పౌడర్ వేసి రుచిని పూర్తిగా దెబ్బతీయడం. బిర్యానీ లేయరింగ్: నేను పొరలు తప్పుగా అమర్చడం, కానీ హాండీ మాయతో వాటిని సరిగ్గా అమర్చడం. దమ్ కుకింగ్ విధానం: కానీ బిర్యానీ హాండీలో స్వయంగా పర్ఫెక్ట్లీ కుకింగ్ అవ్వడం. రాజు నవ్వడం: గ్రాండ్ బిర్యానీ సర్వింగ్ చేయడం. నేను మున్నీకి వడ్డించడంలో గర్వంగా ఉన్నాను. మున్నీ ముద్ద తింటూ ఆనందంగా థమ్స్ అప్ ఇవ్వడం. రాజు టేబుల్ పై డ్యాన్స్ చేయడం, హాండీ మెరిసిపోవడం. ఇలా నా ఈ కథ ముగుస్తుంది. టుడే స్టోరీ: బిర్యానీ బాబు, చికెన్ బిర్యానీ మాస్టర్. 1. బిర్యానీ బాబు చాలా ఉత్సాహంగా ఉండే, తనను తాను గొప్ప బిర్యానీ చెఫ్ అనుకునే నాయుడు. హలో ఆల్ మై సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నా రెసిపీ చెప్పబోతున్నాను. నా స్నేహితుడు మిస్టర్ రాజు మాట్లాడే కోడిపిల్ల, వంటలపై బోలెడంత తెలివి ఉన్న తంటాలవాడి. దమ్ దమ్ హాండీ రాచరికమైన అహంకారంతో ఉండే మాయా బిర్యానీ హాండీ పాత్ర. ముందుగా నేను చేసిన వంటకానికి పడ్డ కష్టం చెప్తాను వినండి. నేను లోకంలోనే బెస్ట్ చికెన్ బిర్యానీ వండడానికి చాలా ఉత్సాహంగా సిద్ధమవుతాడు, కానీ ఒక్కసారి కూడా రెసిపీ సరిగ్గా అనుసరించడు. నా వంట మొదలుపెట్టగానే మాట్లాడే కోడిరాజు మరియు మాయా హాండీ దమ్ దమ్ సరైన సూచనలు ఇస్తున్నారు, కానీ నా పిచ్చి పొరపాట్లు చేస్తూ పోతాను. ఉల్లిపాయల బదులు చాక్లెట్ చిప్స్ వేశాను. బియ్యం బదులు పప్పుకోలు వేసే ప్రయత్నం చేశాను. నా ఫ్రెండ్ రాజు మసాలాలు కలపు అంటే చిలకరించాల్సిన మసాలా మొత్తం తొండం విరిగినట్లు పోశాను. చివరికి మున్ని ఫుడ్ జడ్జ్ టేస్ట్ చేయడానికి ముందుకు వస్తుంది, కానీ ఆమెకు రుచి నచ్చుతుందా? చివరి క్షణంలో దమ్ దమ్ హాండీ తన మాయాజాలంతో బిర్యానీని సూపర్ టేస్టీగా మార్చేస్తుంది. మున్ని ఒక ముద్ద తీసుకుని చాలా బాగుంది అంటుంది. నేను పోటీలో గెలుస్తాను, కాని ఆ మాయ నాక్కూడా తెలియదు. రాజు, హాండీ ఇద్దరూ చివరిగా చిలిపిగా నవ్వుకుంటూ కథ ముగుస్తుంది.